హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ మినహా ప్రస్తుత రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు. 2 నెలల క్రితమే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటింది. జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2 నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతున్న తొలి ఎన్నిక ఇది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇంకా తన అభ్యర్థిని కూడా ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లను దాఖలు చేయడానికి నేడే తుది గడువు. బొత్స సత్యనారాయణ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే సస్పెన్స్కు తెలుగుదేశం పార్టీ తెరదించింది. పోటీ చేయకూడదు అని నిర్ణయించుకుంది. ఈ మేరకు చంద్రబాబు విశాఖ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ఆ జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ విషయం జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతల అభిప్రాయాన్ని సైతం తీసుకున్నారు చంద్రబాబు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరితోనూ భేటీ అయ్యారు. అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకి వదిలేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో కూటమి నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఫలితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఇలా లాంఛనప్రాయమే అనే అవ్వచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 830 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లు ఉండగా వైఎస్ఆర్సీపీకి 538 సభ్యుల బలమైతే ఇదివరకే ఖరారైపోయిందన్నమాట.